ప్రకాశం జిల్లా మార్కాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో వెళ్లారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి కందుల నారాయణ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. కూటమి నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇక అంతకుముందు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ యోగ్యత నేను నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాను. బ్రహ్మాండంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది. మా కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమైన చేశారు. తప్పకుండా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజలకు ఏం అవసరమో ఏ పార్టీ వాడికి, వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు. ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా మభ్యపెట్టి 5 ఏళ్ళు పని జరుపుకొని ఈరోజు మళ్ళీ మేమేదో చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతూ ఉంటే ప్రజలు హేళన చేసి నవ్వుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళ అధికారం ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అడ్రస్ లేదు. జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పారు, జిల్లా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము విరకబడుస్తాం, మాకే అధికారం ఇవ్వమని చెప్పి డబ్బు సంచులు పట్టుకొని వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలా అని ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, బీజేపీ, జనసేనలో ఉమ్మడి అభ్యర్థి నన్ను, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఆదరిస్తారని నా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను.